చాలామంది భక్తులు ఈరోజు ఎలా ఉన్నారంటే దేవాలయానికి రాకుండా, దేవుని పూజించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మాటలు వినకుండా, లెక్క లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా కష్టం మీద నేను బతుకుతున్నా, నా కష్టార్జితం నేను తింటున్నా, నేను తాగుతున్నా, నేను సుఖంగా ఉంటున్నా, నన్నెందుకు ఆపేది, నన్నెవడు ఆపేది, నన్నెవడు అడిగేది అని అనుకోవచ్చేమో. ఒక మాట గుర్తుపెట్టుకో, దేవునికి వేరైపోయి ఉందామనుకున్నా నువ్వు ఎంతకాలం ఉండగలవు? దేవునికి వేరుగా ఉండాలనుకుంటే అది నీ తరం కాదు. దేవునికి వేరైపోయి తిందాం, తాగుదాం, సుఖించుదాం, దేవుని దగ్గర రాకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఆరాధించకుండా బతకాలనుకున్నావు అనుకో, ఎన్ని సంవత్సరాలు బతకగలవు? ఎంతకాలం బతకగలవు? వేరై ఉండి ఎంతకాలం బతకగలవు? ఓ చెట్టు కొమ్మ నుండి ఆ కొమ్మ వేరైపోతే బతుకుతుందా? దేవుని నుండి నువ్వు కూడా విశ్వాసి వేరైపోతే బతకగలవా? ఆలోచించుకో.